హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెక్స్ తెలుగు. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి డైవర్జెన్స్. సో ఈ డైవర్జెన్స్ యూజ్ చేసి మనం ట్రెండ్స్ అనేది కంటిన్యూయేషన్ అవుతున్నాయా, ట్రెండ్ అనేది ఎండ్ అయ్యి వేరే ట్రెండ్ చేంజ్ అవుతుందా, అట్లానే ట్రెండ్ కంటిన్యూయేషన్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ ట్రెండ్ ఎప్పుడు అయిపోతుంది, ఇట్లాంటివి మనం తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ డైవర్జెన్స్ అనేది నా ట్రేడింగ్ స్ట్రాటజీలో కీ పార్ట్ అండి. సో ఇది నా ఛానల్లో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో. సో ఇది మీ అందరికీ అర్థమవుతుందని చేస్తాను. సో మనకి డైవర్జెన్స్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒక టైప్ ఏమో ట్రెండ్ రివర్సల్, అట్లాగే ట్రెండ్ కంటిన్యూయేషన్. ట్రెండ్ రివర్సల్స్లో వచ్చేసి బుల్లిష్ డైవర్జెన్స్ ఉంటుంది, బేరిష్ డైవర్జెన్స్ ఉంటుంది. ఈ బుల్లిష్ డైవర్జెన్స్ అనేది అక్కర్స్ ఇన్ డౌన్ ట్రెండ్. అంటే మనకి ప్రైస్ వచ్చేసి ఇట్లా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బుల్లిష్ డైవర్జెన్స్ అనేది ఎక్కువగా అక్కర్ అవుతుంది. సో ప్రైస్ నేను ఈ బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ఏంటో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ వచ్చేసి కన్సిక్యూటివ్గా లోవర్ లోస్ చేస్తూ ఉంది, కానీ మనకి ఇండికేటర్ అంటే మ్యాక్డి కానీ ఆర్ఎస్ఏ కానీ ఇట్లాంటి ఆసిలేటర్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి మనకి వచ్చేసి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఇట్లా లోవర్ లో చేస్తూ ఉంది. ఇది ఒక హై, ఇది ఒక లో, ఇది ఒక హై, అట్లాగే ఇది లోవర్ లో, కానీ మనకి ఇది ఇట్లా హయ్యర్ లో చేసింది. ఈ లో మనకి ఇది హయ్యర్ లో చేసింది. సో మనకి ప్రైస్ వచ్చేసి ఇట్లా లోవర్ లో చేస్తూ వచ్చింది. కాకపోతే మనకి మ్యాక్డి ఇండికేటర్ ఆసిలేటర్ వచ్చేసి ఈ లో అప్పుడు లోవర్ లో బాగానే చేసింది, నెక్స్ట్ లోవర్ లో, అట్లాగే లోవర్ లో చేసింది. కాకపోతే డౌన్ ట్రెండ్ వచ్చిన కొద్దీ మనకి ఈ లోవర్ లోస్ అనేది హయ్యర్ లోస్ లాగా కన్వర్ట్ అయినాయి. ఇదొక లో, ఈ లోతోని ఈ లో కంపేర్ చేసుకుంటే మనకి మ్యాక్డి వచ్చేసి ఇట్లా హయ్యర్ లో చేస్తే అది మనకి బుల్లిష్ డైవర్జెన్స్ అవుతుంది. ఇట్ అక్కర్స్ ఇన్ ఏ డౌన్ ట్రెండ్. సో ఇది డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్లో మనకి ప్రైస్ వచ్చేసి లోవర్లో చేసినప్పుడు ఆసిలేటర్ వచ్చేసి హయ్యర్లో చేస్తే దాన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటాం. సో ఇక్కడ మనం చూడండి, ఇఫ్ ప్రైస్ ఈస్ మేకింగ్ లోవర్ లోస్ బట్ ది ఆసిలేటర్ ఈస్ మేకింగ్ హయ్యర్ లోస్. ప్రైస్ వచ్చేసి లోవర్లో చేసింది, కాకపోతే మనకు ఆసిలేటర్ వచ్చేసి హయ్యర్లో చేసింది. సో ఇట్లాంటి డైవర్జెన్స్ని మనం బుల్లిష్ డైవర్జెన్స్ అంటాము. సో ఈ బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో వస్తుంది. డౌన్ ట్రెండ్లో వచ్చిన డైవర్జెన్స్ని మాత్రమే మనం బుల్లిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేస్తాము. సో ఇది బుల్లిష్ డైవర్జెన్స్. అట్లాగే నేను బేరిష్ డైవర్జెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బేరిష్ డైవర్జెన్స్ అంటే దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్. సో ప్రైస్ వచ్చేసి మనకి ఇట్లా హయ్యర్ హైస్ చేస్తూ ఉంది, కాకపోతే మనకి మ్యాక్డి ఆసిలేటర్ ఇండికేటర్ వచ్చేసి మనకి కన్సిక్యూటివ్ హయ్యర్ హైస్ ప్లేస్లా ఇట్లా ఈ మ్యాక్డి వచ్చేసి స్లో అయిపోయి నెక్స్ట్ ఇది లోవర్ లోస్. సో మనకి మ్యాక్డి వచ్చేసి ఇట్లా హయ్యర్ హై చేసినప్పుడు మనకి ఈ ఆసిలేటర్ మ్యాక్డి ఆసిలేటర్ వచ్చేసి లోవర్లో చేస్తుంది. లోవర్ లోస్ ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది ఇది మెల్లగా ఈ హైకి ఈ హై ఈక్వల్ అయ్యి, అట్లాగే లోవర్లో ఈ లోతోని ఈ హైతోని ఈ హై కంపేర్ చేస్తే మనకి మ్యాక్డీలో వచ్చేసి లోవర్ హై చేసింది. సో అప్ ట్రెండ్లో వచ్చేసి ఇది హయ్యర్ హై, కాకపోతే మనకు మ్యాక్డీలో మాత్రం లోవర్ హై అయింది. సో ఇట్లాంటి లోవర్ హైస్ని మనం బేరిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేస్తాము. సో ఇట్లాంటి బేరిష్ డైవర్జెన్స్ అనేది మనకి అప్ ట్రెండ్లో అక్కర్ అవుతాయి. సో నౌ ఇఫ్ ది ప్రైస్ ఇస్ మేకింగ్ ఏ హయ్యర్ హై బట్ ది ఆసిలేటర్ ఈస్ మేకింగ్ లోవర్ హై. సో ప్రైస్ వచ్చేసి హయ్యర్ హై చేసింది, కాకపోతే మనకు ఆసిలేటర్ వచ్చేసి లోవర్ హై చేసింది. సో ఇట్లాంటి లోవర్ హైస్ని మనం బేరిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఈ బేరిష్ డైవర్జెన్స్ వచ్చేసి మనకు అప్ ట్రెండ్లో వస్తుంది. సో ఇట్లాంటి బేరిష్ డైవర్జెన్స్ ఒక్కరైనప్పుడు మనం ప్రైస్ వచ్చేసి రివర్స్ కావడం చాలా చూడొచ్చు. బేరిష్ డైవర్జెన్స్లో రివర్స్ అవుతుంది, అట్లాగే బుల్లిష్ డైవర్జెన్స్లో డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అవుతుంది. సో ఇది బుల్లిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్. సో ఈ బుల్లిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్కి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే చార్ట్లో చూపెడతాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ప్రైస్ వచ్చేసి మనకి కన్సిక్యూటివ్ డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇది ఒక లో, దీంతో ఇది ఈక్వల్ లో, ఐదర్ లోవర్ లో ఆర్ ఈక్వల్ లో. ఈక్వల్ లో చేసినప్పుడు ఈ లోకి మనం ఇక్కడ మ్యాక్డి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది ఈ లో, కాకపోతే ఇది ఈక్వల్ లో కానీ మనకి మ్యాక్డీలో హయ్యర్ లో అయింది. చూసారా, ఇది హయ్యర్ లో, ఇందులో వచ్చేసి మనకి ఈక్వల్ లో అయింది, ఈక్వల్ లో.
కాకపోతే ఇందులో హయ్యర్ లో. సో మనం ఇది బుల్లిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. డౌన్ ట్రెండ్లో మనకి బుల్లిష్ డైవర్జెన్స్ అనేది అక్కర్ అవుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్లో చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో లోవర్లో చేస్తూ ఉంది. కాకపోతే మ్యాక్డీలో వచ్చేసి మనకి క్లియర్గా ఇక్కడ హయ్యర్ లోస్ అవుతూ ఉన్నాయి. సో ఇక ఇవన్నీ లోవర్ లోస్, కాకపోతే మనకి మ్యాక్డీలో వచ్చేసి ఇవి హయ్యర్ లోస్ అవుతూ ఉన్నాయి. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది రివర్స్ అయ్యి మనకి అప్ ట్రెండ్ లాగా మారింది. సో ఇది బుల్లిష్ డైవర్జెన్స్. అట్లాగే నేను బేరిష్ డైవర్జెన్స్ చూపెడతాను. అప్ ట్రెండ్లో వస్తుంది. బేరిష్ డైవర్జెన్స్ వచ్చేసి అప్ ట్రెండ్లో వస్తుంది. సో మనకి ప్రైస్ వచ్చేసి ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ చూద్దాము. ప్రైస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా హయ్యర్ హైస్ చేస్తూ వచ్చింది ప్రైస్. కాకపోతే మనకి మ్యాక్డీలో చూడండి క్లియర్గా లోవర్ హైస్, కన్జిక్యూటివ్ లోవర్ హైస్, చేస్తూ వచ్చింది. సో ఇది ఒక క్లియర్ బేరిష్ డైవర్జెన్స్. సో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ ప్రైస్ వెళ్ళినాక ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయింది, ట్రెండ్ అనేది రివర్స్ అయింది. ఇంతసేపు అప్ ట్రెండ్లో ఉన్నది, ఇంతసేపు ప్రైస్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉంది, కానీ ఆ తర్వాత డైరెక్ట్ రివర్స్ అయ్యి ఇంత పెద్ద ఫాల్ వచ్చింది. సో ఇది మనకి బేరిష్ డైవర్జెన్స్. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. నేను బేరిష్ డైవర్జెన్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ప్రైస్ వచ్చేసి క్లియర్గా హయ్యర్ హై చేస్తూ వచ్చింది. ఇది ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇది హయ్యర్ హై. కాకపోతే మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇక్కడ లోవర్ హై చేసింది, అట్లాగే ఫాల్ అవుతూ వచ్చింది. కంప్లీట్ మ్యాక్డీ అనేది ఇట్లా ఫాల్ అవుతూ వచ్చింది. సో ఆ తర్వాత మనకి ప్రైస్ వచ్చేసి ఇట్లా డ్రాప్ వచ్చింది. సో ఇది మనకి బేరిష్ డైవర్జెన్స్. సో ఇప్పటికే మీకు బుల్లిష్ డైవర్జెన్స్కి ఉన్న బేరిష్ డైవర్జెన్స్కి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే నేను హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అట్లాగే హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అంటే మీరు ఇక్కడ చూడండి, దిస్ క్యాన్ బి సీన్ వెన్ ది పేర్ ఈజ్ ఇన్ అన్ అప్ ట్రెండ్. హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో, అంటే ట్రెండ్ కంటిన్యూయేషన్ డైవర్జెన్స్ అన్నట్టు ఇది. సో ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ హయ్యర్ హైస్ చేస్తా వెళ్ళదు. ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందనుకోండి, డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ వెళ్తుందా, వెళ్ళదు. ప్రైస్ వచ్చేసి ఇట్లా కరెక్షన్ తీసుకుంటూ పైకి వెళ్తుంది, కరెక్షన్ తీసుకుంటూ పైకి వెళ్తుంది, కరెక్షన్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఇట్లాంటి కరెక్షన్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్షన్ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూయేషన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూయేషన్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇట్లాంటి హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్, అట్లాగే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడ కరెక్షన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, అట్లాగే ఇక్కడ కరెక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మనం చూసుకున్నట్టయితే హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చేసి వన్స్ ప్రైస్ మేక్స్ ఏ హయ్యర్ లో, look and see if the oscillator does the same. If it doesn't and makes a lower low, then we got some new hidden divergence in our hands. సో మనం బుల్లిష్ అండ్ బేరిష్ హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ గురించి ఇక్కడ చూద్దాము. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. సో ప్రైస్ వచ్చేసి మనకి క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది, కాకపోతే మనకి ఇక్కడ ఇదొక హై, దీనికంటే ఇది హయ్యర్ హై. సో ఇదొక హై, దీనికంటే ఇది హయ్యర్ హై. ఆ తర్వాత ఇదొక లో, దీనికంటే ఇది హయ్యర్ లో. కాకపోతే మనకి మ్యాక్డీ వచ్చేసి ఈ లోకి ఇక్కడ ఉంది, ఇది లో దీనిది. ఆ తర్వాత ఇది ఈ లో వచ్చేసి ఇది లో, ఈ లో వచ్చేసి ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేమో హయ్యర్లో చేసింది ప్రైస్ వచ్చేసి, కాకపోతే ఇక్కడ మనకు ఆసిలేటర్లు వచ్చేసి లోవర్లో చేసింది. అర్థమైంది కదా, ప్రైస్ యాక్షన్ వచ్చేసి మనకి హయ్యర్లో చేస్తే ఆసిలేటర్ వచ్చేసి లోవర్లో చేసింది. సో ఇప్పుడు మనకి
ఇది హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అంటే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ నుంచి అనేది మనకు ఒక చిన్న కీ ఫ్యాక్టర్ అన్నట్టు. సో మనం ఇది ఎప్పుడు చూడొచ్చు అని అంటే డైరెక్ట్గా ఇది ఇక్కడ ప్రైస్ ఇట్లా వెళ్ళంగానే మనకి ఇది డైవర్జెన్స్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇట్లా అయినాక ఆసిలేటర్ అనేది మ్యాక్డీ అయినా ఏదైనా అప్పుడు కరెక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఈ జోన్స్లో ఉన్నప్పుడు మనం మన అనలైసిస్ చేసుకొని సో మనం అక్కడ ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ లో చేసింది. ఈ లోతో కంపేర్ చేసుకుంటే ఇది హయ్యర్ లో, కాకపోతే మనకు మ్యాక్డీలో వచ్చేసి లోవర్ లో అయింది. సో ఇది హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. అట్లానే నేను మీకు హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ కూడా చూపెడతాను. డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ కావాలి, కంటిన్యూషన్ అవుతుంది అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకోవడానికి హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఇది మనకి ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూషన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది అనేది ఎట్లా అనేది చూద్దాము. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి లోవర్లో వేసి లోవర్ హై వేసింది. ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇది అనేది లోవర్ హై, కాకపోతే మనకి మ్యాక్డీ ఆసిలేటర్ వచ్చేసి ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇది హయ్యర్ హై. సో ఇది క్లియర్గా మనకి హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఇది ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇది లోవర్ హై, మ్యాక్డీ అనేది ఇట్లా లోవర్ హై ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి పోతే ఇది లోవర్ హై అవుతుంది, కాకపోతే ఈ హైతో ఇది హయ్యర్ హై కాబట్టి మనకి ఇది హిడెన్ బేరిష్ డైవర్జెన్స్. సో ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మనం ఇక్కడ ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ చూపెడతాను మీకు. ఇది ఒక హై, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది లోవర్ హై, కాకపోతే చూడండి ఇది ఒక హై, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది లోవర్ హై, ఇంత లోలో ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూషన్ అవ్వాలి, కాకపోతే మనకు ప్రైస్ వచ్చేసి నియర్లీ ఈక్వల్ హై దాకా చేసింది. నియర్ టు ఈక్వల్ ఉన్నాయి రెండు హైస్, కాకపోతే ప్రైస్ వచ్చేసి డిఫరెన్స్ చూడండి ఇంతగానం లోలో ఉంది. సో ఇది కూడా మనం హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్లా మనం మన కాన్ఫిడెన్సెస్ అనేది తీసుకుంటాము. సో ఇది హిడెన్ బుల్లిష్ అండ్ బేరిష్ డైవర్జెన్సెస్. ఇంకా మీకు కొన్ని బుల్లిష్ డైవర్జెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చాలా అంటే చాలా జరుగుతాయి బుల్లిష్ డైవర్జెన్సెస్ వచ్చేసి. బుల్లిష్ బేరిష్ డైవర్జెన్స్, ట్రెండ్ రివర్సల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి, కాకపోతే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇవి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మన ట్రేడ్స్ అనేది మనం అనుకున్న డైరెక్షన్లో ఎగ్జిక్యూట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇదొకలో దీనికి ఇదొకలో, కాకపోతే ఇది లోవర్లో, కాకపోతే ఇది మనకి ఇక్కడ హయ్యర్లో అయింది. ఇది మనం బుల్లిష్ డైవర్జెన్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది బేరిష్ డైవర్జెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బేరిష్ డైవర్జెన్స్ అక్కర్స్ ఇన్ అండ్ అప్ ట్రెండ్, బుల్లిష్ డైవర్జెన్స్ అక్కర్స్ ఇన్ ఏ డౌన్ ట్రెండ్. బుల్లిష్ డైవర్జెన్స్ ఇది డౌన్ ట్రెండ్. సో ఇక్కడ చూడండి ఇది డౌన్ ట్రెండ్ కదా, స్మాల్ డౌన్ ట్రెండ్. సో ఈ డౌన్ ట్రెండ్లో చూడండి ప్రైస్ వచ్చేసి కన్జిక్యూటివ్ లోవర్ లోస్ చేస్తుంది, కాకపోతే మనకి ఇక్కడ మ్యాక్డీలో వచ్చేసి ప్రైస్ వచ్చేసి కన్జిక్యూటివ్ హయ్యర్ లోస్ చేస్తూ ఉంది. క్లియర్ డైవర్జెన్స్. ఇది బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ఈ డౌన్ ట్రెండ్ అనేది అయిపోయి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఏ రివర్సల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఈ ప్రైజెస్లో ఏ రివర్సల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ముందుగానే. ఒక కాన్ఫిడెన్స్ ఇది ఐడెంటిఫై చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ లాగా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ ఇది ఒకలో, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది నియర్లీ ఈక్వల్లో అనుకోవచ్చు, కాకపోతే మనకి ప్రైస్ వచ్చేసి మ్యాక్డీలో ఎంత పెద్ద లోవర్లో చేసిందో చూడండి. ఈ లో ఇక్కడుంది, ఈ లో ఇక్కడుంది, బట్ ఈ లో వచ్చేసి ఇంత కింద ఉంది. సో ఇది మనం అప్ ట్రెండ్లో ప్రైస్ అనేది ఇట్లా అప్ ట్రెండ్లో ఉందని కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఇది అప్ ట్రెండ్లో మనకి హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్,
క్లియర్ హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. ఆ తర్వాత ప్రైస్ చూడండి ఎంత పెద్ద డ్రాస్టిక్‌గా ఇంక్రీజ్ అయిందో. సో, ఇట్లాంటి క్రేజీ కాన్‌ఫ్లుయెన్సెస్ అనేది మనం తీసుకోవడానికి బుల్లిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్, అట్లాగే ట్రెండ్ కంటిన్యూయేషన్ కాన్‌ఫ్లుయెన్సెస్ తీసుకోవడానికి హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్, అట్లానే డౌన్ ట్రెండ్‌లో ట్రెండ్ కంటిన్యూయేషన్ కాన్ఫిడెన్స్ లాగా తీసుకోవడానికి మనకి హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఏ టైం ఫ్రేమ్‌లోనైనా మనకు డైవర్జెన్స్ అనేది ఉంటది. కాకపోతే ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్‌లో డైవర్జెన్స్ అక్కర్ అయితే అంత మనకి స్ట్రాంగ్‌గా ఉంటది. మన అనాలిసిస్ అనేది. సో, ఇది నేను 4 అవర్ టైం ఫ్రేమ్‌లో డైవర్జెన్స్ తీసుకున్నాను. అట్లానే మనకి డైలీ టైం ఫ్రేమ్‌లో వస్తది. మంత్లీ టైం ఫ్రేమ్‌లో వస్తది. వీక్లీ టైం ఫ్రేమ్‌లో వస్తది. ఏ టైం ఫ్రేమ్‌లోనైనా మనకి డైవర్జెన్స్ అనేది చూడడానికి వీలైతది. సో, నేను ఇది డైలీలో చూపెడుతున్నాను. డైలీలో చూడండి. నేను చూపెట్టిన ఎగ్జాంపులే ఇదొక లో. ఇది లో కాకపోతే ఇది ఈక్వల్‌లో కాకపోతే ఇదెంత హయ్యర్ లో చేసిందో చూడండి. క్లియర్ డౌన్ ట్రెండ్‌లో మనకి క్లియర్ డైవర్జెన్స్ ఫర్ అప్ ట్రెండ్. ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. సేమ్ ఇది నేను 4 అవర్స్‌లో చూపెట్టిన మాక్సిమం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువగా కన్సిడర్ అవుతాయి. ఎందుకంటే 4 అవర్ అనేది ఒక పెద్ద టైమ్ ఫ్రేమ్. సో, ఇది బుల్లిష్ అండ్ బేరిష్ డైవర్జెన్స్ ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఫోరెక్స్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తూ ఉంటాను. నేను క్రిప్టో ట్రేడింగ్ గురించి కూడా మంచి కాయిన్స్ అనాలిసిస్ అట్లాంటివి కూడా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.